పరమేశ్వరుడు అంతా చూస్తాడని మీకు చెప్పాలి. పరమేశ్వరుడు అంతా చూస్తాడా? అదేంటి? ముందుంటేనే కదా పూర్తిగా చూడగలం. పరిపూర్ణంగా నేను ఎన్ని వైపులు చూడగలను? నేను ఒకవైపే చూడగలను. ఇటు కూడా నాకు కనిపిస్తుంది కదా, కానీ నాకు పూర్ణంగా కనిపించదు, పాక్షికంగా కనిపిస్తుంది. ఇటువైపు కూడా కొద్దిగా కనిపిస్తుంది, కానీ ఇటు పూర్తిగా కనిపిస్తుంది. ఒక ముఖం ఉంటే ఎన్ని వైపులు చూడగలను? నేను పరిపూర్ణంగా ఒకవైపు చూడగలను. 2 ముఖాలుంటే, 3 ముఖాలుంటే, అన్ని వైపులు చూడాలంటే ఎన్ని ముఖాలు ఉండాలి? నాకు 4 ఉండాలి. వెరీ గుడ్. పరమేశ్వరుడు అంతా చూస్తున్నాడు అని చెప్పడం కోసం ఒక విగ్రహానికి 4 ముఖాలు పెట్టారు. ఏంటా విగ్రహం? అది బ్రహ్మ విగ్రహం. ఏమన్నా దాన్ని? బ్రహ్మ విగ్రహం. పరమేశ్వరుడు అంతా చూస్తున్నాడు అని చెప్పడం కోసం అలా గీశారా? అది పరమేశ్వరుడు అని చెప్పడానికి గీశారా? పరమేశ్వరుడు అంతా చూస్తాను మీకు చెప్పడానికి తప్ప అసలు పరమేశ్వరుని చూసినాడు ఎవడు లేడు కదా. బొమ్మ గీయాలంటే ఒక్కసారి చూడాలా వద్దా? చూడకుండా గీసేస్తామా? లేదండి, చూడకుండా కూడా ఒక ఆయన గీయగలడు. ఓకే, గీ బాబు అన్నాం. చూసినోడు ఒకసారి చెప్పమనండి అన్నాడు. ఎవడన్నా చూసినోడు చెప్తే గీసేస్తాం. కళ్ళు ఇలా ఉంటాయి, ముక్కు ఇలా ఉంటుంది, చెవి ఇలా ఉంటుంది, చెప్పండి గీసేస్తాం. అంటే ఎవరెవరు చూశారు? ఎవడో చూడలేదు. మీరు ఎవరైనా భగవంతుని చూసారా? పరమేశ్వరుని చూసారా? మీరు ఎవరైనా అసలు భగవంతుని చూసిన వాళ్ళు ఎవరు లేరు. చూడలేము, ఈ కళ్ళుకి ఆ పవర్ లేదు. మరి ఎలా గీయగలం పరమేశ్వరుడు బొమ్మని? ఆ భగవంతుడు బొమ్మని ఎవరు గీలేరు. మరి హిందూ మతంలో ఉన్న విగ్రహాలన్నీ ఏమిటి అంటే ఇది గొప్ప సైన్స్. ఇది చాలా మందికి తెలియట్లేదు. దీని వెనక చాలా పెద్ద సైన్స్ ఉంది. మనలో వ్యక్తిత్వ నిర్మాణం కొరకు, మనలో నైతిక పరివర్తన కొరకు, కుటుంబ వ్యవస్థను చక్కదిద్దడం కోసం ఈ విగ్రహాన్ని మన పూర్వీకులు గీచేవారు.